జీవితంలో సర్వం కోల్పోవడానికి గర్వం ఒకటి చాలు. ఏ మనిషికైనా ఏ స్థాయిలో ఉన్నా సరే పాతాళానికి దిగజారిపోతూ ఉంటారు. ఎప్పుడైతే ఈ గర్వం అనేది మనిషిలో ప్రవేశిస్తుందో, ఎప్పుడైతే మూర్ఖత్వం ప్రవేశిస్తుందో, ఇక ఎంత గొప్ప వ్యక్తి అయినా ఇక పాతాళానికి వెళ్తాడు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అంటే ఎటువంటి అనుమానం ఏమి లేదు. అటువంటి వారు ఏ స్థాయిలో ఉన్నా కూడా దిగజారిపోతూ ఉంటారు, పాతాళానికి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే ధైర్యం ఒకటి చాలు, ఏదైనా సాధించవచ్చు. కాబట్టి ఎటువంటి పరిస్థితి ఏది ఎలా తిరగబడినా కూడా ధైర్యం ఉంటే మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంటుంది సమాజంలో. ఈ గర్వం ఒకటి చాలు పాతాళానికి తొక్కివేయడానికి. అందుకే కదా బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కివేశాడు శ్రీహరి. నీవు నాకు 3 అడుగుల నేల ఇవ్వగలవా అంటే మరి బలి చక్రవర్తి చెప్పాలి కదా శ్రీమన్నారాయణుడికి, నేనెవరిని స్వామి నీకివ్వడానికి, ఇదంతా నీదే కదా అనకుండా ఇస్తాను అని చెప్పి ప్రగల్భాలు పలికాడు. దీని అర్థం ఏమిటి? అంతా కూడా సృష్టి ధర్మము. అంటే అంతా కూడా భగవంతుని సృష్టియే. భగవంతుడు ఇచ్చినటువంటి ఆహారము వస్తువుల్ని మనం వినియోగిస్తూ ఆయనకు కొంత భాగం మాత్రమే మనము ఇస్తూ ఉన్నాము. మనమెవరు ఆయనకి ఇవ్వటానికి అనేటటువంటి విచక్షణ లేకుండా నేను ఇస్తాను నీకు 3 అడుగుల నేల అని అనేసరికి నీ గర్వ మనస్తాన్ని చూడని పాతాళానికి తొక్కివేశాడు శ్రీమన్నారాయణుడు. అలాగే గర్వం ఉంటే ఎంతటి గొప్ప స్థాయిలో ఉన్న పాతాళానికి తొక్కివేయబడతారు. అంటే వారి గర్వమే వారిని అణిచివేస్తుంది తప్ప పైనుంచి శత్రువులు ఎవరు వాళ్ళని నాశనం చేయలేరు. వారిలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు కామము, క్రోధము, లోభము ఇటువంటివి ఎక్కువ, అత్యాశ ఎక్కువగా కోరుకోవడము, అతిగా కోరుకోవడము, అతి నిద్ర, అతి తిండి, అలాగే అతిగా ఆహారము, అతిగా కామించడము, అతిగా ఆశపడము, ఏది కూడా అతి సర్వత్రా విర్జయ్యత్. అంటే ఏదైనా అతిగా మనం చేస్తున్నట్లయితే వెంటనే దాన్ని విసర్జించాలి. అతిగా తినడం, అతిగా నిద్రపోవడం, అతిగా మరి ముచ్చట్లు పెట్టడము, అతిగా అందరినీ మరి ముచ్చట్లలోకి లాగడము, లేదా అతిగా అందరి గురించి ఆలోచించడం, లేదా అతిగా ఆశపడడం, ఇవన్నీ కూడా విర్జయ్యేత్. అంటే ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి, లేకపోతే పాతాళానికి వెళ్ళిపోతారు అనడానికి ఎటువంటి అతిశయోక్తి అవసరం లేదు. పాతాళానికి వెళ్ళే తీరుతారు. అలాగే ధైర్యం ఒకటి చాలు. ఎటువంటి పరిస్థితి నుంచైనా తిరిగి ఈ సమాజంలో మీకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండాలంటే ఆ ధైర్యలక్ష్మి మాత్రము మనతో ఉండాలి. ధైర్య సాహసే లక్ష్మి. అటువంటి ధైర్యలక్ష్మి ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారు ఖచ్చితంగా విజేతలుగా ఈ సమాజంలో మంచి గుర్తింపు, గౌరవాన్ని అందుకోగలుగుతారు. కాబట్టి ధైర్యానికి మించినటువంటి ఆయుధము లేదు. అప్పుడు కూడా అతిగా దేని మీద ఆశపడకూడదు. ఒకనాటికి అందరం కూడా భూమి మీద ఈ వస్తువుల్ని, ఈ మనుషుల్ని, ఈ బంధాల్ని అన్నిటిని వదిలేసి ఒక్క క్షణంలో వెళ్ళిపోవాల్సింది. ఆత్మ పరమాత్మతో మమేకమయ్యేటటువంటి రోజు కోసం ఎదురు చూస్తూ, ఆ రోజు ఈ బంధాలు గాని, ఈ మనుషులు గాని, ఈ సంపాదించిన ఆస్తిపాస్తులు గాని ఒక్క చిల్లి గవ్వ కూడా మనతో రాదు. మనతో వచ్చేదేమిటి? చేసుకున్నటువంటి దానము, ధర్మము, పుణ్యము, ఇవే మనం చేసేటటువంటి మంచి పనులు. ఇవే పుణ్యమే మన ఖాతాలో జమ అవుతుంది తప్ప మనకి ఎంత ఆస్తి ఉన్నా ఏమున్నా ఇక్కడ విడిచి వెళ్ళవలసిందే. తాత్కాలికంగా ఈ భూలోకంలో వచ్చాము, 4 మంచి పనులు చేసి నలుగురికి ఆదర్శంగా ఉండి 4 మంచి పనులు చేసి అలా వెళ్ళిపోతే సరిపోతుంది. కాబట్టి గర్వం ఒకటి చాలు మనిషిని పాతాళానికి అణిచివేయడానికి, సర్వం కోల్పోవడానికి గర్వం ఒకటే చాలు. అలాగే ధైర్యం ఒకటే చాలు. పరిస్థితులు ఎలా ఉన్నా తిరగబడినా సరే మిమ్మల్ని మీరు విజేతలుగా ఎదగగలిగేటట్టు మీరే ప్రేరేపించుకోవాలి. అలా విజేతలు ఎప్పుడు కూడా దేనికి భయపడారనమాట. అటువంటి వారిని జీవిత ప్రస్థానం గనక గమనిస్తూ ఉంటే విజేతల జీవిత ప్రస్థానం ముందు మొత్తం కష్టాలతో మొదలవుతూ ఉంటుంది. అంతిమంగా వాళ్ళు విజేతలుగా కీర్తింపబడతారు, గౌరవింపబడతారు. కారణం ఏమిటి? ధైర్య సాహసే లక్ష్మి. కాబట్టి గర్వము వద్దు, మనకు కావాల్సింది ధైర్యము. అలాగే ఆ ధైర్యము మూర్ఖత్వంతో మనం వినియోగించకూడదు. దైవ భక్తితో కలిసి ఉంటే ఈ ధైర్యం అనేది అది సమాజానికి, మన శ్రేయస్సుకి, మరి అంతర్గత శక్తికి, మోక్షానికి దారి తీస్తుంది అని తెలియజేస్తూ నేను మీ అనుపమ. లోక సమస్త సుఖినో భవంతు, సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.